నేను ఇప్పుడు ఏవైతే టీవీ సెలెక్ట్ చేస్తున్నానో ఇవన్నీ కూడా మెయిన్ ప్రయారిటీ డిస్ప్లే తీసుకుంటాను, ఆ తర్వాతే నేను సౌండ్ తీసుకుంటాను అనమాట. సో ఆ తర్వాత మిగతా అన్నీ కూడా దాని కింద అయితే వస్తాయి. ఫస్ట్ మనకి డిస్ప్లేనే, ఎందుకంటే మనం సౌండ్ బార్ పెట్టేసుకుంటే సౌండ్ మనకి దానికంటే బ్రహ్మాండమైన సౌండ్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం నేను డిస్ప్లేనే మేజర్ ప్రయారిటీ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను మీ ముందుకి 15,000 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 దాకా మనం కొనదగిన టీవీస్ ఏమేమి ఉన్నాయి, బెస్ట్ టీవీస్ ఏంటి, సో మనం పెట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఫర్ మనీ ఉండేటువంటి టీవీస్ ఏమున్నాయి అనేది ఎవ్రీథింగ్ నేను ఇవాళ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. దీంట్లో మనకి 32 ఇంచెస్ దగ్గర నుంచి 75 ఇంచెస్ వరకు ఉన్నాయి. సో రేపు రాబోయే అప్కమింగ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఉండొచ్చు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఉండొచ్చు. మీరు ఈ టీవీస్ కనుక పర్చేస్ చేస్తే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర ఈ టీవీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొన్ని నేను సేల్ చేశాను, కొన్ని కారణాల వల్ల రిటర్న్ కూడా చేశాను. సో జనరల్గా నేను అందరిలాగా బ్యాక్గ్రౌండ్లో ఒక 10 టీవీలు 20 టీవీలు పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ ఏదైతే మనకి సాడ్ మ్యూజిక్ ఉంటుందో ఆ సాడ్ మ్యూజిక్ వేసేసుకొని అలాగే బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ వేసుకొని నేను కూడా అలా కూడా సింపతి క్రియేట్ చేయొచ్చు. బట్ నాకు అదేం అవసరం లేదు. నేను జెన్యూన్ కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నా, మీ ముందుకైతే తీసుకొస్తున్నా. రెండోది, అన్ని టీవీలు పెట్టడానికి నాకు ఇక్కడ స్పేస్ కూడా లేదు, నాది చిన్న స్మాల్ సైజ్ అనమాట. మ్యాక్సిమం నేను కంపారిజన్లో కూడా మీరు చూస్తే 2 టీవీలు లేదా 3 టీవీలు పెట్టి మాత్రమే కంపారిజన్ చేస్తాను, ఎందుకంటే నాకు స్పేస్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి. సో నేను ఈ ల్యాగ్ ఏం చేయట్లేదు, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే 22 నుంచి సో మనకి ఎర్లీ యాక్సెస్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు నేను ఏ డీల్ వచ్చినా మంచి డీల్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా జాయిన్ అయితే అవ్వచ్చు. ఎప్పటికప్పుడు నేను అన్ని డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ టీవీలు కానీ, మొబైల్ కానీ, వాషింగ్ మిషన్లు కానీ, హోమ్ థియేటర్లు కానీ, ఇలా ఏవైనా సరే ఎవ్రీథింగ్ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడ నుంచి లూట్ అయితే చేయొచ్చు. అన్నీ మీకు బల్క్గా అయితే పడవు, మంచి డీల్ వస్తేనే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. పోతే మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము 32 ఇంచెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. 32 ఇంచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని చాలా లిమిటెడ్ ఉంటాయన్నమాట. 32 కేటగిరీ అనేది చాలా రిస్కీ కేటగిరీ అని చెప్పాలి. చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ అదే మనము లోకల్ బ్రాండ్స్ దగ్గరికి వెళ్ళే మాత్రం చాలా బ్రాండ్స్ ఉంటాయి. కొన్ని పేర్లు ఎలా ఉంటాయి మనం ఇంతవరకు వినుండము, అలాంటి కొన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయన్నమాట. బట్ అవన్నీ నేను ఇక్కడైతే తీసుకోలేదు. కొన్ని ఒక 5 టీవీస్ అయితే తీసుకున్నాను, అవి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి మీ దగ్గర బడ్జెట్ ఉంది అని అనుకుంటే, అంటే 14,000-15,000 రూపాయల వరకు పెట్టగలను అనుకుంటే ప్రజెంట్ 15,000 రూపాయల దగ్గర ఉంది. రేపు మీకు 13,500కి అట్లాగా వచ్చే ఛాన్స్ ఉంది. 32 ఇంచెస్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎల్జీ నుంచి ఎల్జీ LR600 అని అయితే ఉంటుంది. ఇది హెచ్డి టీవీ అనమాట. దీంట్లోనే మనకి LR570 అని అయితే ఉంటుంది. రెండు కూడా సేమ్ టీవీస్, ఒకటి మనకి అమెజాన్లో, ఒకటి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నేను ఏదైతే లిస్ట్ చెప్పబోతున్నానో ఈ లిస్ట్ అంతా కూడా ఒకవేళ ఫ్లిప్కార్ట్లో ఉంటే మీకు ఇక్కడ షాప్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, షాప్ బటన్ని క్లిక్ చేయండి, మీకు అంత లిస్ట్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉండేటువంటివి. అదే మీకు అమెజాన్లో పర్చేస్ చేయాలి అని అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. వీటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇవే కాదు, రేపు డీల్స్ రివీల్ అయిన తర్వాత బెస్ట్ సౌండ్ బార్స్ ఏంటి, బెస్ట్ టీవీస్ ఏంటి, బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఏంటి, బెస్ట్ డీల్స్ ఏమేమి వచ్చాయి అని ఎవ్రీథింగ్ కూడా నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్రతిరోజు 1 లేదా 2 వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి డీల్స్ గురించి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు అప్పటికప్పుడు డీల్స్ లూట్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఇక మనము దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి WebOSతో వస్తుంది. 100+ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. సపోర్ట్ వస్తుంది, బట్ మ్యాజిక్ రిమోట్ మనం బయట అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. బట్ మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు టోప్ టీవీ అయితే అవుతుంది. రెండోది వచ్చేటప్పుడు మనకి మోటరోలా అనమాట. ఇది బడ్జెట్ టీవీ. బడ్జెట్లో మీకు మోటరోలా ఇన్విజన్ X అయితే ఉంటుంది. హెచ్డి టీవీ అనమాట. ఇది QLED టీవీ. ఇది మీకు చాలా బడ్జెట్లో వస్తుంది. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ లోపే అయితే వస్తుంది అనమాట. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది మాత్రం మీకు ఖచ్చితంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో 40 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే రావడం జరుగుతుంది. మీరు బడ్జెట్లో చూస్తున్నారు ఒక మంచి టీవీ అని అనుకుంటే బెడ్రూమ్స్ కోసం ఖచ్చితంగా ఇది మీకు ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికే ఇది కూడా మీకు బడ్జెట్లోనే వస్తుంది. ఫిలిప్స్ నుంచి 6100 అనమాట. సో ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. మంచి కాంట్రాస్ట్ రేషియో అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. 60 Hz అయితే ఉంటుంది. 24 వాట్స్ మనకి ఆడియో అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి HDR10 సపోర్ట్ దీంట్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఈ టీవీస్ కొంచెం లిమిటెడ్ బడ్జెట్లో ఉంటాయి అనమాట. అంటే తక్కువ బడ్జెట్లో వచ్చేటువంటి టీవీస్ ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికంటే కొంచెం ఎక్కువ ప్రైస్లో వెళ్తే మీకు TCL నుంచి V5C అనే మోడల్ అయితే ఉంటుంది. ఇది QLED టీవీ, ఫుల్ HD టీవీ. ఇది మీకు 24 వాట్స్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి HDR సపోర్ట్ అయితే ఉంటుంది. X4 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే మనకు ఉంటుంది అనమాట. సో టీవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చాలా మంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి కాంట్రాస్ట్ కూడా బాగానే ఉంటుంది.
మీకు బ్రైట్నెస్ మంచిగానే కనిపిస్తూ ఉంటుంది. బ్రైట్నెస్ మీకు ఎక్కువ కావాలంటే ఇక్కడ మీకు ఫిలిప్స్ 6100 అలాగే TCL V5C ఈ రెండు కూడా మీకు బ్రైట్నెస్ చాలా ఎక్కువ అయితే ఉంటాయి. అలాగే మనకి హయ్యర్ నుంచి కూడా ఒక మోడల్ అయితే ఉంది. హయ్యర్లో 400G అనేసి ఒక HD మోడల్ అయితే ఉంది. మీకు ఈ హయ్యర్ కానీ LG కానీ కొంచెం ప్రైస్ స్లైట్లీ ఎక్కువ అయితే ఉంటాయి వీటితో కంపేర్ చేస్తే. మీరు ఒకవేళ 32 ఇంచెస్లో మంచి టీవీ తీసుకోవాలనుకుంటే ఈ టీవీస్ ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను. 16 వాట్ స్పీకర్ అయితే వస్తుంది. సౌండ్ కొంచెం లో వస్తుంది, బట్ చాలా క్వాలిటీ అయితే ఉంటుంది సౌండ్ విషయంలో మాత్రం. 16 వాట్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. HDR10 సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే మీకు 60 హెర్ట్జ్లో రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ 32 ఇంచెస్లో టీవీస్ కనుక చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇవి మాత్రం ప్రిఫర్ చేయండి. మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే వస్తాయి, నాది గ్యారంటీ. గైస్ వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఓపిక్గా వినండి. ఎందుకంటే మనకి అన్ని సైజెస్ అయితే ఉంటాయి కాబట్టి మొత్తం కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి మీద మ్యాక్సిమం మీకు డీల్స్ వస్తూనే ఉంటాయి. వీటిలో మీరు బెస్ట్ టీవీ సెలెక్ట్ చేసుకొని పర్చేస్ అయితే చేయండి. మ్యాక్సిమం కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కానీ అలాగే ఇక్కడ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ లింక్ కానీ దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు తెలుసు నేను మన చిన్న ఛానల్ అయినా సరే ప్రతిదీ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. చాలా లాస్ అవుతున్నాను ఒక్కొక్క దాని మీద. అండ్ కొన్ని అయితే కొన్ని మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి రేపు నేను సేల్ తర్వాత సెల్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా దగ్గర నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. నేను మీకు అనౌన్స్ చేస్తాను, తర్వాత మీరు అక్కడ నుంచి పర్చేస్ అయితే చేయొచ్చు. సో చాలా వరకు నేను వాటి మీద నష్టపోతున్నాను. 3000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఒక్కొక్క టీవీ మీద నష్టపోతున్నాను. మీకు ఒకవేళ హెల్ప్ చేయాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా ఇది ఒక్క హెల్ప్ అయితే చేయండి. అలాగే కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది. ఏదో ఒకటి కామెంట్ అయితే చేయడం మాత్రం అసలు మర్చిపోద్ది. ఎందుకంటే వేరే వాళ్ళకి రికమెండేషన్లు వీడియోస్ వెళ్తాయి కాబట్టి అంతే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన కేటగిరీ 43 ఇంచెస్, ద మోస్ట్ వెయిటెడ్ కేటగిరీ అనమాట. ఇది ఎక్కువ మంది ఈ కేటగిరీ టీవీసే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకి 55 ఇంచెస్. ఫస్ట్ మనం 43 ఇంచెస్ టీవీస్ కనుక చూసుకున్నట్లయితే లో బడ్జెట్ దగ్గర నుంచి వద్దాము. లో బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఒక 16,000, 15,500, 16,500 అక్కడ ఉంది అని అనుకుంటే మీకు థామ్సన్ నుంచి థామ్సన్ జియో టీవీ అయితే ఉంటుంది. టెలివాయిస్తో వస్తుంది, జియో టెలివాయిస్తో ఈ టీవీ అయితే ఉంటుందన్నమాట. పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంటుంది, బట్ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం కొంచెం సోగా ఉంటుంది. మీకు బాగుంటుంది టీవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేను స్పెక్స్ అయితే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దది ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు పిక్చర్ క్వాలిటీ బాగుండాలి, బ్రైట్నెస్ బాగుండాలి అని అనుకుంటే, తక్కువ బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మోటరోలా నుంచి మీకు ఇన్విజన్ X అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని టీవీస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు బడ్జెట్ టీవీలో బెస్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు హై బ్రైట్నెస్ కావాలి, నాకు ఎక్కువ బ్రైట్నెస్ నేను ఇష్టపడతాను, హై పంచీ కలర్స్ అయితే నేను ఇష్టపడతాను అని అనుకుంటే మీకు ఫిలిప్స్ నుంచి 8100 మోడల్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి. మీరు దీన్ని ఒకసారి ఖచ్చితంగా లుక్ అయితే వేయచ్చు. బడ్జెట్లో మీకు టీవీ కావాలి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు దీన్ని అయితే చెక్ చేసుకోవచ్చు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్లు అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాక్సిమం టీవీస్ కూడా మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్లు అయితే ఉంటాయి. బట్ మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి సౌండ్ ఏదైతే ఉందో ఈ సౌండ్ని మాత్రం మీరు అంత మరీ టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ఇప్పుడు ఏవైతే టీవీ సెలెక్ట్ చేస్తున్నానో ఇవన్నీ కూడా మెయిన్ ప్రయారిటీ డిస్ప్లే తీసుకుంటాను, ఆ తర్వాతే నేను సౌండ్ తీసుకుంటాను అనమాట. సో ఆ తర్వాత మిగతా అన్నీ కూడా దాని కింద అయితే వస్తాయి. ఫస్ట్ మనకి డిస్ప్లేనే, ఎందుకంటే మనం సౌండ్ బార్ పెట్టేసుకుంటే సౌండ్ మనకి దానికంటే బ్రహ్మాండమైన సౌండ్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం నేను డిస్ప్లేనే మేజర్ ప్రయారిటీ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి 3 మోడల్స్ అయితే ఉంటాయి. TCLలో T6C, అలాగే మనకి P71K, అలాగే P7K మోడల్స్ అయితే ఉంటాయి. మీకు అన్నీ కూడా రిలయబుల్ అయితే ఉంటాయి అనమాట. సేమ్ మోడల్స్ అయితే ఉంటాయి, పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. హై రేంజ్కి వెళ్ళినప్పుడు, లైక్ పెద్ద సైజ్కి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ మీకు స్పీకర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ మీకు 30 వాట్స్ 35 వాట్స్ వస్తే అక్కడ మీకు 2.1 ఛానల్ ఓంక్యూ స్పీకర్స్ అయితే వస్తాయి. అంతే, మిగతా రిమైనింగ్ అంతా మీకు ఏం చేంజ్ అయితే ఉండదు. పెద్దగా మీకు అసలు నోటిసబుల్ చేంజ్ అయితే అసలు కనిపించదు. అప్డేట్ వచ్చిన తర్వాత ఈ టీవీలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మనకి మీరు ఒకవేళ కొనదలుచుకుంటే TCL నుంచి P7K తీసుకోండి. ఇది మీకు చాలా బెటర్ చాయిస్ అయితే అవుతుంది. వీటి లింక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు అద్భుతమైన టీవీ ఇది. ఖచ్చితంగా నా మీద ట్రస్ట్ ఉంచండి. మీరు కంపెనీని నమ్మకపోయినా నన్నైనా నమ్మండి. లుమియో విజన్ 7 మీకు ఎక్సలెంట్ టీవీ అనమాట. సో పిక్చర్ క్వాలిటీ పరంగా కానీ, స్పీడ్ పరంగా కానీ టాప్ నాచ్ అయితే ఉంటుంది. మీకు రిమోట్ కూడా చాలా కాంపాక్టబుల్గా ఉంటుంది. అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు సోనీ కంటే కూడా ఇంకా సూపర్ ఫాస్ట్ టీవీ అని చెప్పొచ్చు. మీకు యాప్స్ ఓపెనింగ్ టైంలో కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది అనమాట. అలాంటి ఒక మంచి టీవీ మీకు లుమియో విజన్ టీవీ అనమాట. సో మీరు బడ్జెట్లో వస్తుంది. ఇది మీకు రేపు 23,000కి 22,500 కూడా రావచ్చు. మాక్సిమం మన సైడ్లో మనకి 24,000కి అయితే వచ్చింది. మీరు 22,500, 23,000 కూడా రావచ్చు. వస్తే ఖచ్చితంగా లూట్ చేయండి. ఒకటి మీరు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, బ్లాక్ లెవెల్స్ అంతే. అది కూడా మీకు ఎక్కువ మీరు లైటింగ్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేయగలరు, కానీ మిగతా అప్పుడు మీరైతే ఆ బ్లాక్ లెవెల్స్ కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగతా అంతా మీకు సూపర్ ఫైన్ అయితే ఉంటుంది. IPS డిస్ప్లేతో వస్తుంది. సూపర్ ఫైన్ అయితే ఉంటుంది. ట్రస్ట్ చేయండి. 2 years వారంటీతో కూడా వస్తుంది. చాలా మంచి టీవీ. తీసుకున్న తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఎక్కడైనా 1-2 ప్రాబ్లమ్స్ ప్రతి టీవీలో ఉంటాయి.
అది మీరైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి ఇన్ఫినిటీ విజన్ అలాగే విస్టా ప్రో అయితే ఉంటుంది. సో ఇవి నేను ఎందుకు అక్కడ పెట్టాను అంటే దీనికి గల కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీకు బ్రైట్నెస్ అయితే బాగానే ఉంటుంది, బట్ కలర్స్ మనకి ప్రొడ్యూస్ చేయడంలో మాత్రం డీసెంట్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఒక న్యాచురల్ సైడ్ అయితే వస్తుందన్నమాట. సో అలాంటి కలర్స్ కావాలి, న్యాచురల్ సైడ్ నేను ఎక్కువ ఇష్టపడతాను అనుకుంటే మీకు ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. రెండు కూడా సిమిలర్ మోడల్స్, విజన్ కానీ అలాగే విస్టా ప్రో కానీ ఈ రెండు కూడా మీకు సేమ్ మోడల్సే. మీరు ఏవి తీసుకున్నా సరే మీకు పెద్ద ఫరక్ అయితే పడదు. ఒకటి అమెజాన్లో ఒక ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి అంతే, అంతకుమించి తేడా అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ UR7500. ఇది మనకి ఎల్జీ UA8200 ఉంది చూసారా, UA8200కి డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. అదే మీకు ఎల్జీ UA8200కి వెళ్తే మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అక్కడ మీకు కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది స్ట్రిక్ట్గా నాకు అని అనుకుంటే ఎల్జీ UR7500 తీసుకోండి, ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. లేదు నేను ఇంకొంచెం పెట్టుకోగలను అనుకుంటే UA82 తీసుకోండి. ట్రస్ట్ మీ, అసలు పిక్చర్ క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంటుంది. మీకు సోనీ లా ఉంటుందన్నమాట. బడ్జెట్ సెగ్మెంట్లో పిక్చర్ క్వాలిటీ ద బీస్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ సోనీ తీసుకోలేను అనుకుంటే ఎల్జీ UA82 తీసుకోండి. లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది, లుమియో విజన్ 7 కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టాప్ బీస్ట్, ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, సోనీ బ్రావియా 2. ఇక్కడ మనకి రెండు అయితే కనిపిస్తూ ఉంటాయి. సోనీ బ్రావియా 25M2 అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి S22M2 కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. S2M2 మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుందన్నమాట. మీరు అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నా దగ్గర బడ్జెట్ ఉంది అని అనుకుంటే మీరు దాని దగ్గరికి అయితే వెళ్ళండి. ప్రజెంట్ మనకి 40,000 చిల్లర అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు తర్వాత మనకి 30 చిల్లరలోకి అయితే వస్తూ ఉంటాయి. సో మీకు ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మిడ్ నైట్ కొనడానికి మాక్సిమం ట్రై చేయండి, మీకు బెస్ట్ లూట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటాయి. సో ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ యాక్టివ్గా ఉన్నట్లయితే నేను ఎప్పుడు కూడా అక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఇవి మీరు 43 ఇంచెస్లో టీవీస్ తీసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ మనము డైరెక్ట్గా 55 ఇంచెస్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు 55 ఇంచెస్లో మినీ ఎల్ఈడి ఉంటాయి, అలాగే QNED టీవీస్ కూడా ఉంటాయి. ఫస్ట్ నేను ఇవి చెప్తాను, ఆ తర్వాత నార్మల్ 55 ఇంచెస్ చెప్తాను. మీ దగ్గర ఒకవేళ బడ్జెట్ ఉంది అని అనుకుంటే నాకు 55 ఇంచెస్లో మంచి ఎక్స్పీరియన్స్, మంచి కలర్స్ ప్రొడ్యూస్ చేస్తూ నేను ఏ మూల నుంచి చూసినా కానీ నాకు చాలా మంచిగా ఉండాలి, టాప్ నాచ్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అనుకుంటే, ఈవెన్ మీకు సోనీకి దగ్గరగా ఉండేటువంటి క్వాలిటీ ఉండాలి అని అనుకుంటే కూడా మీకు ఎల్జీ నుంచి QNED టీవీస్ అయితే ఉంటాయి. సో అవి తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇక్కడ మీకు మినీ ఎల్ఈడి గురించి మాట్లాడుతున్నాను నేను. ఫస్ట్ వచ్చేటప్పటికి మినీ ఎల్ఈడి గురించి మాట్లాడుకున్నట్లయితే సోనీ బ్రావియా 5 మినీ ఎల్ఈడి ఉంటుంది. ఇది మనకి LXR మినీ ఎల్ఈడి అనమాట. అలాగే మనకి బ్రావియా 7 కూడా ఉంటుంది. సో ఇవి ట్రై చేయండి. మినీ ఎల్ఈడి టాప్ నాచ్ అయితే ఉంటాయి, అసలు మీకు పేరు పెట్టడానికి లేదు, అంత మంచి క్వాలిటీ అయితే ఇస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎల్జీ నుంచి LG 8AA సిరీస్ అయితే ఉంటుంది. ఇది మనకి QNED. సో సూపర్ అయితే ఉంటుంది. సో మీకు సోనీలో ఎలాంటి పిక్చర్ క్వాలిటీ వస్తూ ఉంటుందో అలాంటి పిక్చర్ క్వాలిటీ, ఇంకా చెప్పాలంటే కొన్ని సమయాల్లో దాన్ని కూడా దాటేస్తుంది పిక్చర్ క్వాలిటీ అయితే. అలాంటి ఒక టాప్ నాచ్ పిక్చర్ క్వాలిటీ మీరు దీంట్లో చూడవచ్చు. దీంట్లో మనకి సిమిలర్ మోడల్ LG 8CA ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి QNED మోడల్. సేమ్ మీరు ఇదైనా తీసుకోండి. ఈ రెండు తీసుకున్నా మీకు ఎలాంటి ఫరక్ అయితే పడదు, రెండు కూడా సిమిలర్ గానే ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేది మనకి లుమియో నుంచి లుమియో విజన్ 9 అయితే ఉంటుందన్నమాట. QD మినీ ఎల్ఈడి. ఇది QD మినీ ఎల్ఈడి మీకు 55 ఇంచెస్లో మాత్రమే ఇది అవైలబుల్ ఉంది. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం మీరు ఏ మూల నుంచి అయినా చూడవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. మీరు సైడ్ వ్యూయింగ్ యాంగిల్ నుంచి చూసినా సరే, అంటే ఎక్కువ మంది చూసినా సరే మీకు పిక్చర్ లాస్ అనేది పెద్దగా ఉండదు. మంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, మంచి బ్రైట్నెస్ అయితే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. మీకు ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి, మీరు అది కూడా చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి T72K అని QD మినీ ఎల్ఈడి అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది QD మినీ ఎల్ఈడి. ఎందుకంటే 2048 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే 2000+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. సో నథింగ్ బట్ మీకు ఏంటంటే ఎక్కువ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, పంచి కలర్స్ అయితే ఇస్తుంది అనమాట. డిమ్మింగ్ జోన్స్ మీకు ఎక్కువ అవుతూ ఉంటాయి, లైక్ మన పిక్సెల్స్ లాగా అనమాట. ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ కలర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, మంచి కలర్స్ అయితే ఇస్తూ ఉంటాయి అనమాట. ట్రూ కలర్స్ అయితే ఉంటాయి, బ్లాక్ లెవెల్స్ కానీ వైట్ లెవెల్స్ కానీ మీకు చాలా ట్రూగా అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇది ఒకవేళ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కానీ మన ట్యాగ్లో కానీ మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి TCL నుంచి Q6C అయితే ఉంటుంది. ఇది మినీ ఎల్ఈడి. ఇది మీకు 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా మీకు ఒకవేళ బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది అని అనుకుంటే మీరు కంపేర్ టు T72Kతో కంపేర్ చేస్తే TCLలో సో మీకు కొంచెం ఇది బడ్జెట్ తక్కువ అయితే ఉంటుంది Q6C అనేది. సో 512 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి.
బడ్జెట్ నాకు కొంచెం తక్కువ ఉంది అని అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నాకు ఇంకా బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటే మోటరోలా నుంచి మీకు ఇన్విజన్ ఎక్స్ అయితే ఉంటుంది. ఇది మనకి ఇన్విజన్ ఎక్స్ స్పెక్ట్రా అనమాట. ఇది మినీ ఎల్ఈడి, మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక లుక్ అయితే వేయండి. నాకు మినీ ఎల్ఈడి కావాలి, హై బ్రైట్నెస్తో మంచి పిక్చర్ క్వాలిటీతో బడ్జెట్లో ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఇది. ఇంతవరకు నేను పైన ఏవైతే చెప్పాయో అవన్నీ కూడా మీకు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే మీకు మోటరోలా ఇన్విజన్ ఎక్స్ స్పెక్ట్రా ఉందో, సో ఇది మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంటుంది. ఇంకా మీకు అడిషనల్ గా ఇక్కడ ఇంకో టీవీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి TCL నుంచి Q6CS అనమాట. సో ఇది మీకు 512+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా మీకు ప్రైస్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంటుంది. ఇది కూడా మీరు ఒకవేళ కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. సో ఇవి ఇంతవరకు QD మినీ ఎల్ఈడీలు QNED టీవీలు అయితే మీకు బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం 55 ఇంచెస్ నార్మల్ టీవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి మనకి బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి. సో బడ్జెట్ తక్కువ దగ్గర నుంచి అయితే వద్దాం. దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ టీవీ మోటరోలా నుంచే ఇన్విజన్ ఎక్స్ అయితే ఉంటుంది 55 ఇంచెస్. మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. బడ్జెట్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు కొంచెం బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉండాలి, మంచిగా కలర్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి అని మీరు అనుకుంటే అప్పుడు మీకు ఫిలిప్స్ నుంచి 8100 అయితే ఉంటుంది. సో వీటి యొక్క అన్బాక్సింగ్లు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి పంచర్ కలర్స్ అయితే ఇస్తాయి. బ్రైట్నెస్ అయితే కొంచెం ఇంకా మీకు ఓవర్ బ్రైట్నెస్ అయితే అనిపిస్తూ ఉంటుంది. బ్రైట్నెస్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట ఫిలిప్స్లో మాత్రం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు లుమియో విజన్ 7లో 55 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు బీస్ట్ అయితే అవుతుంది, మీ బడ్జెట్కి ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని టీవీస్ ఏవైతే ఉన్నాయో ఆ టీవీస్ అన్నింటిలో మీకు స్పీడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట లుమియో విజన్ 7 మిగతా వాటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనకి TCL నుంచి T6C అయితే ఉంది. ఈ మోడల్ రానుకు వచ్చి పాతదైపోతుందనే చెప్పాలి, బట్ ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా TCL T6C అనేది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి TCL నుంచే P71K అలాగే P7K అయితే ఉంటాయి. ఇక్కడ మీకు 30 వాట్స్ 35 వాట్స్ మీకు డిఫరెన్షియేషన్ అయితే వస్తుంటుంది. అలాగే మీకు 2.1 ఓంక్యూ స్పీకర్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఈ టీవీస్ అయితే మాత్రం. సో మీరు ఒకవేళ ఒక లుక్ వేయాలనుకుంటే మాత్రం మంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. మీకు బ్రైట్నెస్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. ఒక ఆడియో మాత్రం మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ఇంత పెద్ద టీవీ కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని ఇప్పుడు నేను చెప్పబోయే పెద్ద టీవీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా మీకు ఇన్బుల్ట్ స్పీకర్స్ కాకుండా మీరు సౌండ్ బార్ అయితే యూజ్ చేయండి. అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వీటన్నిటికి కూడా డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి LG నుంచి UR7500 టీవీ. మీ బడ్జెట్ అనేది మిగతా వాటితో కంపేర్ చేసి ఇప్పుడు నేను చెప్పిన 55 ఇంచెస్ టీవీస్తో కొంచెం నా దగ్గర ఎక్కువ ఉంది అనుకుంటే మీకు UR7500కి వెళ్ళండి. అంతకంటే నా దగ్గర ఇంకా ఎక్కువ ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు LG UA8200కి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు 7500 కంటే కూడా. మీకు ఇవన్నీ కూడా మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ గమనించుకోండి, మ్యాజిక్ రిమోట్ అనేది మీరు బయట అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మీకు 2200 అలా అయితే పడుతుంది. మీరు ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేయాలంటే 2500 వరకు పడుతుంది. సో మీకు 2200కి మీరు ఇన్స్టాలేషన్ పర్సన్ అడిగినా వాళ్ళైనా మీకు తెచ్చిస్తారు, సర్వీస్ పర్సన్ అయినా తెచ్చిస్తారు. మీరు కస్టమర్ కేర్ని అడిగినా వాళ్ళైతే పంపిస్తారనమాట. మీరు అదైతే పర్చేస్ చేయాల్సి ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ మనకి చాలా హ్యూజ్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి రేపు సేల్లో మీరు ఈ టీవీలు పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం ఇచ్చి పడేస్తుంది, అసలు మీకు డౌటే లేదు. ఆడియో కూడా మీకు చాలా మంచి ఆడియో ఉంటుంది. మీరు 100 వాల్యూమ్లో పెట్టుకున్నా సరే మీకు చాలా మంచి ఆడియో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ బ్రావియా అనమాట. ఇందాక నేను ఏదైతే 43 ఇంచెస్లో చెప్పానో సేమ్ మీకు ఇక్కడ 25M2 అయితే ఉంటుంది. అలాగే మనకి S22M2 అయితే ఉంటుంది అనమాట. ఈ రెండు టీవీల్లో మీరు ఏది పర్చేస్ చేసినా మీకు చాలా బాగుంటుంది. మీకు తక్కువ బడ్జెట్ ఉంది అనుకుంటే సోనీ S2M2 అయితే వెళ్ళండి, మీకు అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. లేదా నా దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే S22M2 అయితే వెళ్ళండి, అక్కడ మీకు కొంచెం ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ప్రైస్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో సోనీ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర బడ్జెట్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం 65 ఇంచెస్ గురించి మాట్లాడుకోవాలి. సో సేమ్ మీకు ఇక్కడ కూడా 65 ఇంచెస్లో నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని అనుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్ మోటరోలా ఇన్విజన్ ఎక్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫిలిప్స్ 8100 కూడా మీకు ఇక్కడ బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఇంకో టీవీని కూడా నేను యాడ్ చేస్తున్నాను, VU వైబ్ టీవీని అయితే యాడ్ చేస్తున్నాను. మిగతా ముందు వాటిలో అయితే యాడ్ చేయలేదు, మీరు బాగా గమనించుకోండి. దీంట్లో మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. VU వైబ్ టీవీలో మాత్రం మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు బిల్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని రిమోట్ కానీ అలాగే మీకు టీవీ పర్ఫార్మెన్స్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. మీరు దీన్ని ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తుంది. మీకు ఇంకా ఇది సౌండ్ బార్ కూడా ఇన్బుల్ట్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు అనమాట. ఒక పెద్ద సౌండ్ బార్ అయితే ఇస్తున్నారు. 88 వాట్స్ సౌండ్ బార్ అయితే మనకి దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒకవేళ
మా రూమ్లోకి లైక్ మీ హాల్లోకి ఇది సరిపోద్ది అని అనుకుంటే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సౌండ్ బార్ కనుక పెట్టినది ఇంకా మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే 65 ఇంచెస్ టీవీ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఒక సౌండ్ బార్ పెట్టుకోవడం అనేది మ్యాండటరీ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి T6C అనమాట. సో T6C కూడా ఇక్కడ మీకు బెటర్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ మనకి TCL నుంచి P7K అలాగే P71K ఈ రెండిట్లో మీరు ఏదైనా పర్చేస్ చేయొచ్చు. ఏది పర్చేస్ చేసినా మీకు సేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఓంక్యో స్పీకర్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి LG నుంచి UR7500 ఉంటుంది. యాజ్ యూజువల్లీ మనకి UA8200 కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఏది కావాలంటే అదైతే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి సోనీ నుంచి సేమ్ నేను ఏదైతే టీవీస్ చెప్పానో ప్రీవియస్గా వాటిలోని సైజెస్ అనమాట. ఇక్కడ మీకు 65 ఇంచెస్ అయితే మీరు తీసుకోవచ్చు. ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1,40,000, 1,50,000, 1,80,000 వరకు మీకు టీవీస్ అయితే ఉన్నాయి. అంటే మనం ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఇప్పుడు చూస్తున్న సబ్స్క్రైబర్స్ అంత బడ్జెట్ పెట్టలేరు కాబట్టి నేను ఈ బడ్జెట్ దగ్గరే దీన్ని అయితే రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇంకా నాకు 75 ఇంచెస్లో కావాలి అనుకుంటే 75 ఇంచెస్లో కూడా నేను కొన్ని టీవీలు అయితే చెప్తున్నాను. ఇక్కడ TCLలోకి వచ్చేటప్పటికి మీకు TCL Q6CS మినీ LED టీవీ అయితే ఉంటుంది. మీరు 75 ఇంచెస్లో దాన్ని ఒకసారి చూడండి. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది. చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. 75 ఇంచెస్లో మీరు మళ్ళీ కొనేది కాదు కాబట్టి మంచి టీవీ కొనడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి T6C కూడా ఉంటుంది. అలాగే మనకి TCL P7K, P71K మీకు ఇక్కడ కూడా మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. మాక్సిమం కూడా Q6C మినీ LED కొనడానికి అయితే ట్రై చేయండి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు చాలా వాల్యుబుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి VU Vibe DV నుంచి అనమాట. సేమ్ టీవీ మీకు 75 ఇంచెస్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫిజికల్గా నేను రివ్యూ చేశాను అండ్ లాంచ్ ఈవెంట్కి కూడా వెళ్ళాను. ఎవ్రీథింగ్ మీకు చాలా ఫైన్ అయితే ఉంటుంది. ఇంకా ప్రీవియస్తో కంపేర్ చేస్తే వీళ్ళు సర్వీస్ కూడా కొంచెం ఇంప్రూవైజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ టీవీస్ కూడా ఈ మధ్యకాలంలో మన సబ్స్క్రైబర్స్ మనకి చాలా మంది కూడా మెసేజ్ చేశారు. సర్వీస్ ఎలా ఉందో ఏమో కానీ మాకు టీవీ అయితే మాత్రం చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాము. స్టిల్ మాకు ఇంకా కంటిన్యూషన్లోనే ఉంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్తున్నారు. ఒకవేళ ట్రై చేసుకోవాలనుకుంటే ఈ టీవీ అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనకి LG నుంచి QNED టీవీస్ ఉన్నాయి. అలాగే మనకి సోనీ నుంచి Bravia MT కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే వీటిని కూడా ట్రై చేయండి. మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. ఈ టీవీస్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా లిమిటెడ్ టీవీస్, మీరు గమనించే ఉంటారు. వీటిలో నేను సైజెస్ కొన్ని చెప్పాను అంతే. మిగతా అన్ని టీవీస్ అన్ని కూడా నేను మ్యాక్సిమైజ్ చేసి అయితే చెప్పాను అనమాట. కొన్ని లిమిటెడ్ మాత్రమే చెప్పాను. ఇంకా మీకు బెస్ట్ టీవీస్ లేవా అంటే ఉన్నాయి, బట్ నేను టెస్ట్ చేసిన అన్నింటిలో ఇవి నాకు చాలా బెస్ట్ అయితే అనిపించాయి. మీరు కావాలంటే ఏ రివ్యూతో అయినా కంపేర్ చేసుకోండి. ఈవెన్ మీరు నార్త్ రివ్యూస్తో అయినా సరే కంపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ లిస్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళ లిస్ట్లో ఉంటుంది. ఖచ్చితంగా నేను బల్లగొద్దు చెప్తాను, వాళ్ళ లిస్ట్లో ఉంటుంది. ఇవే బెస్ట్ టీవీస్ కూడా అవుతాయి. ఎందుకంటే నేను ఫిజికల్గా నేను చూస్తున్నాను, నా కళ్ళ ముందే ఉన్నాయి. మీకు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను. మీరు చూడండి, టీవీస్ నా దగ్గర ఉన్నాయి. కొన్ని నేను సెల్ చేశాను, చాలా బాగున్నాయి టీవీస్. నేను బాలెన్ టీవీస్ కూడా ఆల్రెడీ రిటర్న్ కూడా చేశాను. కొన్ని తక్కువ బడ్జెట్కి సేల్ చేశాను. అండ్ నా రిలేటివ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా చాలా బడ్జెట్ తగ్గించి అయితే సేల్ చేశాను అనమాట. సో మీరు ఒక మంచి టీవీ కొనాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో హెల్ప్ఫుల్ అయింది అనుకున్నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే రేపు మనకి డీల్స్ అయితే రాబోతున్నాయి కదా, ఈ డీల్స్ ముందుగా మీకు తెలియాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయితే అక్కడ మీకు బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అప్పుడు మీరు మంచి డీల్స్ అన్ని కూడా అక్కడి నుంచి అయితే లూట్ అయితే చేయొచ్చు అనమాట. సో తక్కువ ధరకి మాక్సిమం కూడా మీకు మిడ్ నైట్ టైంలో వస్తుంటాయి కాబట్టి యాక్టివ్గా ఉండండి. ఆ టైంలో మీకు ఎక్కడ డీల్స్ అన్ని నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మాక్సిమం మీకు ఫస్ట్ డేనే మంచి వచ్చేస్తాయి అని మీరు ఎగబడిపోవాల్సిన అవసరం కూడా లేదు. 2-3 రోజులు మనకి డీల్స్ అయితే ఉంటాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు. బిగ్గెస్ట్ సేల్ చూసుకోండి. ఒకవేళ మీకు నీడ్ ఉందనుకుంటేనే తీసుకోండి, నీడ్ లేకపోతే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతకీ మీరు ఏ టీవీ కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్ చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సౌండ్ బార్ల మీద, వాషింగ్ మిషన్ల మీద, ఈ డెడికేటెడ్గా మనకి 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, QLED, మినీ ఎల్ఈడీలు, ఇట్లా మనకి అన్ని టీవీస్ మీద కూడా నేను డెడికేటెడ్గా వీడియోలు అయితే చేయబోతున్నాను. సో చూడండి. అలాగే డీల్స్ వచ్చిన తర్వాత కూడా ప్రతి డీల్ మీద కూడా మన ఛానల్లో వీడియో అయితే రాబోతుంది. సో మ్యాక్సిమం చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోని లైక్ చేస్తూ కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.